దుర్జనుడు అంటే అది నీకు సంబంధం లేదు, అది నీకు సంబంధించింది కాదు. వాడు ఎప్పుడు కూడా చెడ్డదాన్ని బయట తీస్తాడు. మంచివాడు చెడ్డదాన్ని తీయడు, చెడ్డవాడు మంచిదాన్ని తీయడు. ఇదే సజ్జనుడు ఎప్పుడు కూడా దేవుని గురించిన మంచిదాన్ని తీస్తాడు. నీ లైఫ్ ని నువ్వు బ్లెస్ చేస్తావు. కర్సింగ్ అంటే నువ్వు దాన్ని ఒప్పుకోవు. నీ లైఫ్ నువ్వు బ్లెస్ చేసుకుంటావు. నువ్వు ప్రాఫెసరీ చేస్తావు. నీ లైఫ్ ని నువ్వు దేవుని యొక్క ఆత్మను నువ్వు రిలీజ్ చేస్తావు నీ యొక్క ఫ్యూచర్ లో. అది బలమైనది ఉన్నప్పుడు వారు ఎవరైతే వారి లైఫ్ ని బ్లెస్ చేసుకుంటారో అది వెరీ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ మెసేజ్ అది నీ లైఫ్ కి. అర్థమవుతుందా? నీ లైఫ్ ని నువ్వే బ్లెస్ చేసుకోవాలి, నువ్వే బ్లెస్ చేసుకోవాలి, నువ్వే బ్లెస్ చేసుకోవాలి. యేసు నామములో నా లైఫ్ ని నేను బ్లెస్ చేస్తున్నాను చెప్పి అంతకంటే పవర్ఫుల్ ఆయుధం ఇక ఎవరి నోట్లో ఉండదు. నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉండదు. ఎవరో మీరు మీ లైఫ్ ని ఎప్పుడు కూడా మీరు అది ఓడిపోయినట్లే నువ్వు చూస్తున్నావు, అది ఎవరికి ఉపయోగం లేనట్లుగా నువ్వు చూస్తున్నావు. కానీ నేను ఈరోజు నేను బ్లెస్ చేస్తున్నాను. నీ థింకింగ్ ని దాన్ని చేంజ్ చేస్తున్నా. నిన్ను నువ్వే బ్లెస్ చేసుకో, నిన్ను నువ్వే ప్రాఫెసై చేయి. అంతకంటే స్ట్రాంగ్ బ్లెస్సింగ్ పవర్ఫుల్ నీ లైఫ్ లో ఏది లేదు. ఎందుకంటే నిన్ను దేవుడు తన ఆత్మ ద్వారా నీకు అన్ని రైట్స్ ని నీకు ఇచ్చి నీ జీవితంలో నీకు కావాల్సిన రైట్స్ అన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. నీతో నువ్వు వీక్ చేయొచ్చు, నువ్వు స్ట్రాంగ్ చేయొచ్చు. అందుకే నువ్వు మైండ్ లో ఒకవేళ అనుకుంటే అనుకోగాని బయటికి మాత్రం నోటితో మాట్లాడకు. నీకు ఎన్నోసార్లు నేను చెప్పినా మళ్ళీ నేను చెప్తా, అదే నేను ఫాలో అవుతాను కూడా.